ఓం శ్రీ లలితాదేవి నమః. ఈరోజు విష్ణుమూర్తి అవతారం, మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి తెలుసుకుందాం. అసలు హయగ్రీవ రాక్షసుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. హయగ్రీవులు అంటే ఇద్దరు ఉన్నారు. విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవ స్వామి ఆయన జ్ఞానానికి ప్రతీక. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది హయగ్రీవుడు అనే రాక్షసుడు. ఒకరోజు బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉండే టైంలో ఆయన వేదాలను అన్నీ తీసుకెళ్ళి సముద్రంలో దాచిపెట్టేస్తాడు. అప్పుడు ఈ విష్ణుమూర్తి ఏం చేయాలి, ఒక అవతారం తీసుకొని ఆ వేదాలను రక్షించాలి, సృష్టిని రక్షించడానికి మత్స్య అవతారాన్ని తీసుకుంటాడు. అయితే అప్పుడు సత్యవ్రతుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన పేరే మను అని కూడా అంటారు. ఆయన సూర్యదేవుడికి నమస్కారం చేస్తున్నప్పుడు నదిలో చిన్న చేపలాగా విష్ణుమూర్తి ఆయన చేతిలో పడతాడు. తర్వాత దాన్ని తీసుకెళ్తే అది చేప పెద్దగా మారిపోతుంది. అప్పుడు ఆ మహారాజుకు విష్ణుమూర్తి చెప్తాడు, ఈ సృష్టికి పెద్ద ప్రళయం రాబోతుంది. నువ్వు ప్రతి జంతువుని, ప్రతి మొక్క విత్తనాలని అన్నీ తీసుకొని, జంతువులు ఆడ మగ జంతువులను తీసుకొని, విత్తనాలన్నీ, ప్రతి వృక్షం విత్తనాలన్నీ తీసుకొని ఒక పెద్ద బోట్ తయారు చేయి అని చెప్తాడు. ఆ బోట్ని ప్రళయం వచ్చిన టైంలో, ప్రళయం రాకముందు ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోవాలి అని చెప్తాడు. దానికోసం నాకే పాముని అంటే స్నేక్ని కట్టి, తాడులాగా కట్టి నేనే తీసుకెళ్తాను అని చెప్తాడు. ఆయన విష్ణుమూర్తి ఆజ్ఞ ప్రకారం మనం అన్ని జంతువుల మగ ఆడ వాటిని, మళ్ళీ విత్తనాలన్నింటినీ తీసుకొని బోట్లో ఎక్కించేస్తాడు. తర్వాత పెద్ద ఫ్లడ్ వస్తుంది, పెద్ద వరద. ఆయన హయగ్రీవుడితో జరిగిన సముద్రం కింద ఉండిపోతాడు కదా వేదాలను తీసుకొని. అప్పుడు అవన్నీ తీసుకురావడానికి యుద్ధంలాగైనా ఏదాలాగైనా అవన్నీ జరగడానికి అప్పుడు పెద్ద ఫ్లడ్ వచ్చేస్తుంది. ఆ ఫ్లడ్లో ఇవంతా సృష్టి అంతమైపోతుంది. కానీ స్వామి అలా కాపాడేసిన తర్వాత మనము ఇవన్నింటితో సృష్టి మళ్ళీ ప్రారంభం చేస్తాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై